మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ కలసిగూడలో శ్రీ కామాక్షమ్మ దేవాలయం ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ టి సురేష్, టెంపుల్ మెంబర్స్ డి మధు, జి రమేష్ గౌడ్, కాళిదాస్, చైతు, ప్రణయ్, సాయిబాబాచారి, నరసింహాచారి, మురళీకృష్ణ, సందీప్ చారి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। ఇది కలర్స్గూడలోని కామాక్షమ్మ శివాలయంలో పొద్దున్నుంచి ఇవాళ శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేస్తున్నారు। అలాగే ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి కంటిన్యూగా అభిషేకం జరుగుతూ ఉంటుంది। ఇక్కడ 4 కాలాల అభిషేకాలు జరుగుతాయి, చతుర్కాల అభిషేకాలు జరుగుతాయి। సో అది 3వ కాలం తర్వాత 12 గంటలకి కళ్యాణం కూడా చేస్తాం। ఇక్కడ మనకి లింగోద్భవ కాలం ఆ టైంలో మనకి ఇక్కడ అభిషేకంతో పాటు కళ్యాణం కూడా జరుగుతుంది। మళ్ళీ ఇక్కడ 3వ కాలం పూజ తర్వాత మనకి ఇక్కడ శివుణ్ణి విష్ణుమూర్తిలాగా కూడా మనం అలంకారం చేస్తాము। అది ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మనకి। సో మనకి ప్రతి కాలము 9 గంటలకు ఒకటి, 11 గంటలకు ఒకటి, 2ంటికి ఒకటి, 4ంటికి ఒకటి, అలాగే పొద్దున్న 6 గంటల వరకు కూడా మనకి అభిషేకం అంటూ జరుగుతూనే ఉంటుంది। అభిషేకంతో పాటు మధ్యాహ్నం మనకి మధ్యలో 12 o'clock ఆ టైంకి మనకి కళ్యాణం ఉంటుంది। మనకి అభిషేకం కూడా మొత్తం పంచామృతాలతోని మనకి పలరసాలతోని అన్నిటితో కూడా భక్తులతో పాటు అయ్యగారులు ఉంటారు, భక్తులు అందరితో చేసి అలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకి। ఇది మనకి అభిషేకం ఇది మనకి 15 ఏళ్ళు అవుతుందండి। ఇది మన విగ్రహం పెట్టి, శివుని విగ్రహం పెట్టి 15 ఏళ్ళ నుంచి కూడాను మనకి ఎవ్రీ శివరాత్రికి మనకి సేమ్ ప్రోగ్రామ్ అవుతుంది। కళ్యాణము, 4 కాలాల అభిషేకము మనకి జరుగుతూనే ఉంటుంది। మనకి ఆలయ అర్చకులు గురించి చెప్పవచ్చు। ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన సికింద్రాబాద్లోని కలాసిగూడలో శ్రీ కామాక్షి సహిత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉందండి। ఇక్కడ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధికంగా రావడం జరిగింది। అలాగే మన దగ్గర విశేషం ఏమిటి అంటే చతుర్కాల అభిషేకం అని ఉంటుందండి। అక్కడ మనకు సాయంత్రం ఇప్పుడు రాత్రి 9 గంటల నుండి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు 4 కాలాల అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి। అందులో ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటేను 3వ కాల అభిషేకము స్వామివారిని విష్ణుమూర్తిగా చూపిస్తాము। అంటే ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామివారిని విష్ణుమూర్తిగా చూపిస్తాము। శంకు చక్రాలు పెట్టడము, తులసిమాల వేయడము, ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తాము। అంటే మనకు శివకేశవులు ఇద్దరు ఒకటే అని మనము అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము। అలాగే మనకు 2వ అభిషేకానంతరం కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది। అందులో మన దగ్గర శివాలయం ప్రత్యేకత ఏమిటి అంటేను బ్రహ్మసూత్ర శివలింగం అని అందరు వినే ఉంటారు। ఇక్కడ శివలింగం ప్రత్యేకత బ్రహ్మసూత్రం శివలింగము కాబట్టి ఇక్కడ ప్రజలు అభిషేకాలు చేయించిన, స్వామివారికి దర్శనం చేసుకున్న తప్పక కోరికలు నెరవేరుతాయండి। మన దగ్గర అమ్మవారి దగ్గర కూడా ప్రతి బుధవారము కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి। అంటే 9 రోజులు, 11 రోజులు, 21 రోజు, 27 రోజులు, 41 రోజులు। అంటే దీనికి ఏమిటి అంటే సంతానము, వివాహము, కాలసర్పదోషాలు, కుజదోషాలు, ఇలాంటి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నటువంటి భక్తులకు అమ్మవారు త్వరగా వారి యొక్క కోరికలు నెరవేరుస్తుందండి। మన దగ్గర సంతానాలు, వివాహాలు కొన్ని లక్షల మందికి జరిగాయి। సో మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి, సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ బాధపడుతూ ఉంటే మన దేవాలయానికి రండి, ఒకసారి అమ్మవారి యొక్క అనుగ్రహముతో మీరు ఒక కుంకుమార్చన చేయించుకోండి, తప్పగా మీ కోరికలు నెరవేరుతాయండి। శ్రీ కామాక్షి పరదేవత సహిత ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానమునందు కావున భక్తులు తత్పరగా దేవాలయం వద్దకు విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పెయింట్ అలాగా ఏదో మన వైరింగ్ ఓం గణాధిపతయే నమః, ఓం గణాధిపతయే నమః, ఓం గణాధిపతయే నమః, ఓం గణాధిపతయే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః।
100 years దాటిపోయింది అది డేటు. ఇక మా హ్యాండ్ అయ్యి ఒక 40 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ మేమే చేస్తాం. అంతకుముందు మా పూర్వీకులు చేసేవాళ్ళు, బస్సు పెద్దవాళ్ళు. తర్వాత మాకు భక్తులు బాగా వస్తారండి. నైట్ అంతా జరుగుతుంది భక్తులతో ఫుల్. కళ్యాణం టైంలో మొత్తం ఇంకా చాలా బాగా అవుతుంది. కళ్యాణం టైంలో అందరు ఉన్నారు, ఇదంతా మెంబర్స్. శ్రీమాత్రే నమః. ఇది శ్రీ ఏకాంబరేశ్వర కామాక్షి దేవ అమ్మవారి టెంపుల్. రోజు ఇక్కడ పారాయణాలు జరుగుతాయి. శుక్రవారం మంగళవారం కంపల్సరీగా జరుగుతుంది. ఈరోజు శివరాత్రి చాలా ఇదిగా జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ కొలుసుకుంటారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తారనమాట. రాత్రి అంతా కూడా 4 అభిషేకాలు అవుతాయి. కళ్యాణం జరుగుతుంది. శివయ్య పార్వతి కళ్యాణం జరుగుతుంది. శ్రీమాత్రే. రాత్రంతా కూడా భజనలతో జాగారం చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. పొద్దున శివ కళ్యాణం కూడా అవుతుంది. 4 o'clock శివ కళ్యాణం అవుతుందండి. ప్రతిష్ఠించి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. మాకు చాలా నమ్మకమైన అమ్మవారండి. వీక్లీ 2 days పారాయణంకి వస్తాం మేము. మొత్తం ఒక 11 members కంపల్సరీ, 10 to 2 members పారాయణం వాళ్ళం మేమందరం. ఇక్కడ తక్కువ ఉందన్నమాట కామాక్షం టెంపుల్. మనది ఒకటే రేర్గా ఉంది కాబట్టి దూరంకి వచ్చి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. చాలా నమ్మకం అనిపిస్తుంది అనమాట. మాకు కూడా ఇక్కడ మేము ప్రతిష్ఠించిన నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మేము వస్తుంటాం. మాకు ఇక్కడ మార్నింగ్ 4 o'clock విష్ణు అవతారం ఉంటుంది శివయ్యకి. అది చాలా కన్నుల పండుగగా ఉంటుంది. 4 అభిషేకాలు చాలా బాగా అవుతాయండి మార్నింగ్ వరకు. ఫస్ట్ అభిషేకం, సెకండ్ అభిషేకం, మార్నింగ్ థర్డ్ అభిషేకానికి కళ్యాణం అవుతుంది శివపార్వతి. మేమందరం ఒడిబియ్యాలు తీసుకొస్తారు, అమ్మవారికి పోస్తాము. 4th అభిషేకం తర్వాత మేము ఇంటికి వెళ్తాము. కంప్లీట్గా కంపల్సరీ మేము స్టార్ట్ అయిన నుంచి మేము కంటిన్యూగా వచ్చేస్తాము, ఇక్కడికి వస్తాం అన్నమాట.